ధర్మపథము, సంస్కారం యొక్క సౌందర్యము. చేతోహరా యువతయ సుహృదోనుకూలా సద్బాంధవా ప్రణయ గర్భగిరస్య భృత్యా ఫలంతి పల్గంతి దంతి నివహ తరళాస్తురంగా సమ్మేళనే నైనయో నకించిదస్తి. ఇది ఒక రాజుగారు అనమాట. ఈ శ్లోకాన్ని వినిపిస్తారు. 3 చరణాలు. 4వ చరణం ఒక పండితుడు వినిపిస్తారు. ఎలా అంటే ఆ రాజుగారు చక్కగా ప్రతిరోజు కూడా తెల్లవారి లేస్తుంటారు. 4-5 గంటలకి లేచినప్పుడు ఇక అందరూ ఏం చేస్తారు, వంద్యమాగధులు అందరూ కూడా 6 గంటల రెడీగా ఉండి ఇక రాజుగారికి సుప్రభాతాన్ని చెప్పి మంగళారతి చేయని హారతి అలాగనే ప్రభాత హారతి అంటారు కదా. ఇక ఆ విధంగా వీరికి ఆ హారతులు ఇచ్చి పాటలు పాడి అన్నీ చేసి వెళ్తూ ఉంటారు. రాజుగారికి మనసులో సంతోషం వచ్చేసేది. రోజు అని పాడుతున్నారు. చేతోహర యువతయ సుహృదోనుకూలా. ఇంతమంది తరుణీమణులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మనోహారిణులుగా నా చిత్తాన్ని చక్కగా ప్రసన్నంగా చేస్తూ ఉంటూ ఉన్నారు. ఆహా, నా జీవితం ఏమిటి, నా జీవితమే జీవితం అనుకున్నారు ఎవరు? రాజుగారు. ఇక సుహృదానుకూలా, ఆ మిత్రులు ఉన్నారు. ఎంత గొప్పవారు. నేను ఏ మాట అంటే ఆ మాటని కాదు అంటుంటారు. అనుకూలమే కానీ ప్రతికూలం లేదు. ఆహా, నా జన్మ ఎంత ధన్యమైపోతుంది అని అనుకుంటుంది ఎవరు? ఇక సద్బాంధవా ప్రణయ గర్భగిరశ్చ భృత్యా. ఇక బంధువులు ఉన్నారు. ఇక బంధువులందరూ కూడా ఇక రాజుగారి దగ్గర అంత సత్వగుణంతోనే ప్రవర్తిస్తుంటారు కానీ రజోగుణ తమోగుణాలు లేవు. ఈ బంధువులు ఎంత మంచివారు, నా పుణ్యం ఎంత బాగుంది అనుకుంటుండే ఎవరు? ఇక సేవకులను అత్యంత వినయ ప్రేమ కలిగి మాట్లాడుతుంటారు. సేవకులు కూడా వెనకైనా సరే ఈ రాజు ఎలాంటి వాడురా అని అనుకున్నదే నేనేది. ఎందుకంటే రాజుగారి దగ్గర గూఢచారులు ఉంటారు. వెనకనేమంటారు ముందునేమంటారు తెలిసిపోద్ది. మనకు మాత్రం ముందున్నోళ్ళే తెలుస్తారు కానీ వెనకన్నోళ్ళు తెలియదు. వాళ్ళు అందుకే వెనకనే ఎవరున్నారు ముందునే ఎవరున్నారు కొంతమంది గూఢచారులు పెట్టుకుంటారు. అది అన్నమాట. మనకే ఉద్యోగం లేకపోతుంది, గూఢచారులు ఎక్కడ పెట్టుకుంటాము. సరే, అది రాజుగారి సిద్ధాంతం. అది ఎందుకంటే వాళ్ళ రాజ్యపాలన సరిగా ఉండాలి. అది అందుకు ఇంకా అంటున్నారు పల్గంతి దంతి నివహ తరళాతురంగా. ఇక ఎరువుల యొక్క వేది ఆ సమూహం తెల్లవారొచ్చి చక్కనైనటువంటి ఘేంకారాలు రాజుగారి యొక్క ఆ దర్వాజా దగ్గర మంచి ఘేంకార శబ్దాలతో నినాదాలు వినిపిస్తూ ఉంటుంటాయండి ఆ ఏనుగులు. ఇక తురంగా. ఇక ఆ తరువాత ఏమిటి, చక్కగా తురంగ నివహాలు ఆ గుర్రముల యొక్క ఆ సమూహాలు వచ్చి ఉత్సాహ తరంగితులుగా చక్కనైనటువంటి రాగాలతో చక్కనైనటువంటి అలంకారాలతో తెల్లవారు రాజుగారి దర్శనం అన్నీ ఇస్తుంటాయి. ఇక అనుకుంటున్నాడు ఈ భోగభాగ్యములు ఉన్నవి ఇక నాకు ఏమిటి అని అనుకుంటున్నాడు. సరే, అంతకుముందు రాత్రి ఏమైపోయింది తెలుసా? ఒక పండితుడు ఇంటి దగ్గర భోజనానికి లేక ఏదైనా సరే ఈరోజు రాత్రి రాజుగారి ఇంట్లో ఏదైనా కొన్ని దొంగతనం చేసుకొని పోతే హాయిగా ఉంటుంది మనకి అని సాయంకాలం పండితులు లోనికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత పండితులు వెళ్ళిపోయారు అనుకున్నారు. తలుపులు అన్ని తలుపులు 1000 గడులు మళ్ళా రాజు ఆ ముందు గడి వేస్తే వెనకవన్నీ ఖాళీగా తీసే ఉంటాయి. వీడు మూడు ఉండిపోయినారు రాత్రి వెళ్ళకుంటున్నా. ఇక రాత్రి
రాత్రి అంతా లోన బీరువాళ్ళన్నీ చూశాడు. అన్ని పైన వాళ్ళు ఉంటాయి, అంత తాళాలు అక్కర్లే. వెండి గిన్నెలు, బంగారం గిన్నెలు, వచ్చినవన్నీ బంగారం గిన్నెలు కదా. మనం అంటే ఏదో వెండి దాంట్లో ఇంత బంగారం మధ్యలో పెట్టుకుంటాం. కాబట్టి గ్లాసులు బంగారం, అన్నీ బంగారాలే. అవి చూసినాడు. ఏదో గ్లాసు గిన్నె ఏదో పట్టుకుపోతే జీవితం అది గడిచిపోతుంది అనుకున్నాడు. అనుకోని పండితుడు కదా, ఆ బంగారం పట్టుకునేసరికి వాడికి పాండిత్యం వస్తుంది. ఇంతకుముందు చదివిన శ్లోకాలు. ఈ బంగారాన్ని దొంగతనం చేస్తే వీడు మహాపాపాత్ముడు అనమాట. పంచమహాపాతకల్లో వీడు మహాపాపని వచ్చింది గుర్తు. ఎవరికి అది పట్టుకోవడం గుర్తొచ్చుడు వదిలేయడం. ఎందుకు ఎంత చదువుకొని ఇలాంటి బతుకు నాకెందుకు, ఇంత పాపం నాకెందుకు, ఇలా పాపని చేయకూడదు. మళ్ళీ అది గిన్నెలు పరిచేవాడు. ఇలాగే వేది ముట్టుకుంటున్న తెల్లవారిని వీడికి శ్లోకాలు గుర్తుకొస్తూనే ఉన్నాయి. ఇది మహాపాపం, ఇది అంతకంటే పాపం, ఇది తీస్తే రౌరవాది నరకం, అది తీస్తే పున్నామ నరకం, ఏదో ఒకటి ఇవే గుర్తుకొస్తున్నాయి. ఇక ఏమి చేయలేక అయిపోయింది. తెల్లారిపోతుంది అనమాట. తెల్లారిపోతుంటే ఇంకా ఏం తోచక రాజుగారు మంచి కింద దూరిపోయాడు. దూరిపోయేసే రాజుగారి తెల్లవాసేకి ఈ శ్లోకం చదివి నాకు ఈ విధంగా ఉంది కదా. చేతోహరా యువతయ సుహృదానుకూలా సద్బాంధవా ప్రణయ గర్భగిరస్య భృత్యాః వల్గంతి దంతి నివహాత్తరణాస్తురంగా అని 3 చరణాలు చదివి చూసినాడు. ఎవరు? రాజుగారు 3 చరణాలు చదివి నాకేమిటి, నా జన్మే జన్మ అని అంటూ ఉన్నారు. ఈ పండితుడు కదా, ఊరుకోకూడదా? అయ్యో రాజుగారు 4వ చరణం పూర్ణం చేయలేదే, 4వ చరణం మర్చిపోయినాడు. రాజుగారికి బుద్ధిలో రాలేదేమో, పండితుడు కదా. వెంటనే సమ్మీలనే నయనయో నైకించదస్యని కింద తన్నా కింద తన్నా అన్నాడు. రాజుగారు చూశారు. ఏమిట్రా ఈ పండితుడు రాకొచ్చింది అని దిగారు. మంచం దిగి కింద చూస్తే ఈయన ఏమన్నాడు? ఈయన ఇలా చెప్పినాడు. ఆయన ఇది గుర్తుపెట్టుకో, సమ్మీలనే నైనయో నటించదస్తి. ఇదన్నీ కళ్ళు మూసుకుంటే ఈ వైభవాలు కానీ, ఈ తురంగాలు కానీ, ఈ గజాలు కానీ, నీకు తెల్లారిచ్చే మంగళార్తులు కానీ ఇవన్నీ ఉంటాయా? ఇవన్నీ ఏమీ లేదు రాజా. నువ్వు ఆ భ్రమలు పడిపోతున్నావా? సమ్మీలనే ఆ కన్నులు మూచాలంటే ఏమీ లేదన్నారు. రాజుగారు కళ్ళు పచ్చ వచ్చినాయి, వైరాగ్యం వచ్చింది. అప్పుడే అయ్యో ఇటుతో నేను ముర్చిపోతున్నాను, కళ్ళు మూర్చి ఇవన్నీ లేవు కదా, ఇటు నాకు ఆలోచనే రాలేదు, ఇన్నాళ్ళయింది అనేసి పండితుడు వెంటనే ఏదైనా పండితుడే కదయ్యా, ఏమిటి సంగతి అన్నాడు. ఈ సంగతి ఏమి రాత్రి ఈ కిందకి ఎలా వచ్చావన్నాడు. ఏమి లేదు రాజుగారు, ఉన్నది చెప్పాలి కదా. అప్పుడప్పుడు వచ్చి పోతుండే ఆ బంగారు గిళ్ళని చూసి నా బుద్ధి భ్రష్టమైపోయింది. ఎందుకంటే ఇంటికాడ భోజనానికి సరిగ్గా ఇబ్బంది అయిపోతుంది, పిల్లవాళ్ళకి చదువులకు ఇబ్బంది అవుతుంది అని ఆ 2-3 గిన్నెలు పట్టుకోకుండా ఎందుకున్నావు, నీకు ఎవడు అడ్డాడు రాత్రిపూట? ఏమీ లేదు, ఎక్కడికి వెళ్తే మహాపాపం, నేను చదువుకున్న శ్లోకాలన్నీ అప్పుడే నాకు గుర్తు. మన కదా ధ్యానంలో కూర్చుంటే అన్ని విషయాలు గుర్తుకొస్తూ ఉంటుంటాయా పరిమాణాలన్నీ, అర్థమైందా? వీడికి అక్కడికి వెళ్ళేసరికి ఆయనకి గుర్తుకొస్తాయి అన్నమాట. ఇక వచ్చిన తర్వాత అయ్యో ఎంత గొప్ప, ఎంత ఇదైపోయా నువ్వు, ఎంత గొప్పవాడు, ఇక నీకు ఇది దేనికే పొద్దు రేపటి నుండి నీకు ఎంత బియ్యం పడతావు, ఎన్ని పప్పులు పడతావు, నీ పిల్లలు చదువులు ఎంతో అన్నీ మంత్రి చెప్పేస్తా, నీకు 10 రూపాయలు మిగిలినట్టు చేస్తా, ప్రతి నెల కానీ తగిలినట్లేదు. అయినా సరే నువ్వు వచ్చావు కాబట్టి నీవు బంగారం అనేది ఆ బంగారం పళ్ళెం ఒకటి, మంచి గ్లాస్ ఒకటి, అలాగే కొన్ని బంగారు పుష్పాలు, ఈ వెండి పుష్పాలు, రత్నాలు అన్నీ ఇచ్చి సన్మానం చేసి నువ్వు గొప్పవాడు అయినావు, నా కళ్ళు తెరిపించినావు, ఇట్లోనే మైమర్చిపోతున్నాను. ఇప్పుడు అందుచేత నువ్వు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది, నీటిలో బుడగ వంటిది దేహము అన్నటువంటి నాకు స్పష్టమైపోయింది. అందుచేత ఇక్కడి నుంచి మంచిదే, అప్పుడప్పుడు నువ్వు వస్తూ ఉంటుంది, రోజు 4 రోజుల కోసం పిలుస్తాను, 3 రోజులకి 1 గంట సేపు నువ్వు సత్సంగం జరపని చెప్పినాడు. ఎవరా సరే పండితుడికి దరిద్రం తీరిపోయింది, రాజుగారికి కూడా చక్కగా బాగుపడింది. అందుకని ఆస్తులు ఉండాలి, ఆస్తులు లేకపోతే ఎలా ఏ పని కాదు. ఆస్తి ఉండాలి, కానీ ఈ ఆస్తే అన్నట్టు నాకు ముఖ్యము, దీంతోనే నా ప్రాణం అనేది సంబంధం ఉండకూడదు. కష్టపడాలి, గడించాలి, మనం ఏం సంపాదించుకోవాలి, జ్ఞానాన్ని
సంపాదించుకోవాలి. ఇవన్నీ కూడా మనకు తెలుసు. అందరూ శ్మశానానికి వెళ్ళినప్పుడు చూస్తూనే ఉంటాం, ఏరని ఏం పట్టుకుపోయారు అని అంటూనే ఉంటుంటారు. ఇంటికి వెళ్ళగానే ఈ తాళం చెవులకి మా అబ్బాయికి ఇచ్చేసి నేను హాయిగా రామ అనుకుంటా అంటాడు. కాలు కడుక్కోనంతవరకే కడుక్కొని లోపలికి వెళ్ళాడా అబ్బో ఈ తాళం ఎత్తి మళ్ళీ నాకు ఈ పాటి చూపని చూస్తాడా? అయినా సరేలే, నాకు మర్చిపోయినప్పుడు వాడు తాళం పెరుక్కొని కానీ అంతవరకు నా దగ్గర ఉండాలనుకుంటాడేమి. అందుచేత మరి ఈ వైరాగ్యంగా ఉండకుండా ఉన్నప్పుడే జ్ఞానం అనేది సంపాదించుకోవాలని చెప్తున్నాను అన్నమాట. పండితే చైవ మూర్ఖే చ బలవత్యపి దుర్బలే ఈశ్వరే చ దరిద్రే చ మృత్యో సర్వత్ర తుల్యత. ఎవరికైనా కొంచెం ఎక్కువ తక్కువ చూస్తారు. రాజుగారైనా కొంచెం ఎక్కువ తక్కువ చూస్తారు, ఇంట్లో యజమాని ఎక్కువ తక్కువ చూస్తుంటారు, ఇదిలో పక్వాన్ని ఎక్కువ తక్కువ చూస్తుంటారు. కానీ మృత్యుదేవత మాత్రం ఎవరిని ఎక్కువ తక్కువ చూడదు, అదే సమానంగా చూస్తుంది. ఎవరు అది గుర్తుపెట్టుకోవాలి. మృత్యుదేవత మాత్రం సమానం. ఎవరందు పండితుడు, పండితుడికి ఈయన పాండిత్యం కాబట్టి ఈయనకో 10 నిమిషాలు లోపల ఉంచితే మంచిదేమనే కొంచెం, వీడు మూర్ఖుడు కాబట్టి వీడికి ముందు పట్టుకెళ్ళిపోతే మంచిదేమనే తన డ్యూటీ కరెక్ట్గా చేసుకుంటాడు అన్నమాట. పండితుని ఎందు, మూర్ఖుని ఎందు, బలవంతుని ఎందు, దుర్బలుని ఎందు, బలహీనుని ఎందు, ప్రభువునందు, దరిద్రునందు, అందరి ఎందు కూడా ఏమిటి మృత్యుకు సమాన భావమే. అందుకని మృత్యు సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మ సంగ్రహ. దానికేం తెలియదు. ఒక కమిషన్ పని ఇచ్చామా కాసేపు ఆపంట ఈ మృత్యుదేవత కోట్లు ఎన్ని, అదే 15 నిమిషాలు నన్ను ఉంచు అని 10 కోట్లు ఇచ్చిన వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇప్పుడు డబ్బులు బ్యాంక్ పోయేటప్పుడు ఒక రోజు ఉంచితే నీకు 10 కోట్లు అన్నా అనుకోండి, ఇక దాని డబ్బు ఎవరికి వస్తుంది చెప్పండి? లోకంలో ఇంకెవ్వరే డబ్బే అంత గడిచేసిన కాబట్టి అది ఎవ్వరి అందరి ఏం చేస్తుంది సమానం. అది అందుకే అర్థం ఏమిటి? పాండిత్యైన అహంకారం కాకుండా ఈ మూర్ఖత అనేటువంటిది మానుకోకుండా, నాకు బలమని గర్వం లేకుండా, ఈ బలహీనుడు దేనికి ప్రయత్నం చేయకుండా, నేను రాజునైనటువంటి అహంకారం లేకుండా, ఈ అందరూ కూడా ఏమిటంటే ఈ మృత్యుదేవత పోకముందే చేయవలసిన కర్తవ్యాన్ని చేస్తూ ఉండాలి. అది చెప్తున్నారన్నమాట మనకి ఆ కర్తవ్యాన్ని. శీతే అతీతే వసనమశనం యౌవనాంతే వివాహం సేతుర్బంధం పైసి గలితే వార్ధకే తీర్థయాత్రాం మిత్తే విత్తే నష్టే వితరణమహో కర్తుమిచ్చంతి మూఢా. అజ్ఞానం గలవాడు విషయం చెబుతున్నాడు. జ్ఞానం శీతకాలం వెళ్ళిపోయిన వస్త్రం ఏం లాభం? దుప్పటి ఉంది, ఎప్పుడు అవసరం? శీతకాలం వల్ల కొండ మానేసి మంచి ఎండలో దుప్పటి తీసుకుంటే ఏం లాభం? ఏమైనా ప్రయోజనం ఉందా? ఆ కాలం పడి దుప్పటికి ఏం ప్రయోజనం వస్తాయంట. అలాగనే ఇక పగలంతా గడిచిపోయిన భోజనం ఎప్పుడు చేసుకోవాలి? పగలు చేయాలి. మొత్తం రోజు పగలంతా భోజనం మానేసే రాత్రి భోజనం చేయడం వల్ల ఏమీ సుఖం లేదు. ఇక తెల్లవారిన తర్వాత తరుణీ సంఘం అది పనికిరాదని. యౌవనాంతమైన వివాహం ఇక 50 ఏళ్ళు అయిపోయినాక 60 ఏళ్ళు అయిపోయినాక అప్పుడు వివాహం ఏమైనా ఉందా? దీనివల్ల లాభం ఏముండదు. అలాగనే గత జల సేతు బంధనం. సేతు ఎప్పుడు బంధించండి? జలం వల్ల పోయిన తర్వాత ఇక అప్పుడు బంధనం చేస్తే లాభం. జలం ఉన్నప్పుడు బంధనం చేస్తే ఆ జలం పంటలకే ఉపయోగపడుతూ ఉంటుంది. అది ఇక వృద్ధాప్యంలో తీర్థయాత్ర. ఇక కదలేము, ఇక లేవలేము, ఒక 2 మనిషి పట్టుకోవాలి, అప్పుడు తీర్థయాత్ర మనం ప్రయాణం అవుతుంది. ఆ పని అవన్నీ బాగుంటుందా? అందుకే అంటే ఈ జ్ఞానం లేని పని అని చెప్తున్నాడు. అది ఇక ధనం పోయే ధనం ఉన్నప్పుడు ఎవరికో పైసా ఇచ్చేదిలే. ఆ ధనం అంతా పోయిందో దానం మొదలెడతాయి అన్నమాట. ఇంకేముంటుంది? వచ్చింది 10 రూపాయలు, ఇచ్చింది 20 రూపాయలు అయితే నేను సార్థకం ఉంటా ఇంటికి కానీ ఒంటికి కానీ. అందుచేత వీటిని ఇలా చేయడానికి ప్రయత్నించిన వారు ఇంకా అజ్ఞానులని చెప్పాలా? అది
అందుకని మనం జ్ఞానాన్ని సంపాదించుకొని ఏ సమయంలో ఏం చేయాలో ఆ సమయంలో ఆ పనుల్ని చేస్తూ ఉండేటప్పుడు ఇహలోక సుఖము పరలోక సుఖం మనకి సిద్ధిస్తుంది అని చెబుతున్నారు. వస్త్రేణ వపుషా వాచాం విద్యా వినయేన చ వకారైః పంచవిర్హీనాః వాసవోపి న పూజ్యతే. వకార పంచకం చెప్తున్నారన్నమాట. వకారంతో వచ్చినవి 5 అన్నమాట. ఈ ఐదు లేని వాడు సాక్షాత్తుగా ఇంద్రుడున్నా వాడు పూజింపడానికి అర్హుడు కాడు, వాడిని ఎవడు పూజింపడు అంటున్నారు. 1 వస్త్రము, 2 వపుహు శరీరము, 3 వాక్కు, 4 విద్య, 5 వినయం. ఇవన్నీ కూడా లోపమైనటువంటి వాడు ఎవరు ఇంద్రుడైనా సరే వాడు పూజింపబడడు. అందుచేత చక్కనైనటువంటి ఎప్పుడూ కూడా వస్త్రం ఉండాలి. ఆ వస్త్రం కూడా ఎలా ఉండాలి? వస్త్రశుద్ధి ఉండాలి. మనం తినేటప్పుడు పాత్రశుద్ధి ఉండాలి. మనం కూర్చున్న జాగాలో స్థలశుద్ధి ఉండాలి, వస్త్రశుద్ధి ఉండాలి. ఇవి ముఖ్యమైన మాట. తర్వాత వాక్శుద్ధి ఉండాలి, అంతఃకరణ శుద్ధి ఉండాలి. ఈ 4 ఎప్పుడు కూడా అంతఃకరణ శుద్ధి కలగడానికి అవకాశం. అందుకే వస్త్రం కొంతమంది ఎప్పుడూ కూడా చక్కగా ఉతుక్కొని ఆరేసుకుంటారు. తన కూర్చుని దగ్గర కూడా శుద్ధి ముందో చేసుకోవాలి. జపమంతా అయిపోయిన శుద్ధి చేసుకున్నామంటే కూర్చున్నప్పుడు అంతా వికారంగా ఉంటే ఏం జపం నిలుస్తాయి కదా. అందుకని శుద్ధి ఉండాలి. వాతావరణం అది చూసి కొంతమంది చెప్పేస్తారు పక్కపక్కన ఉన్న పెంట్లు ఎలా ఉంటాయో మన ఒంట్లో కూడా అలాంటి పెంట్లే ఉంటాయని వాళ్ళకి గుర్తే కదా వాళ్ళకి. అందుకని ఉన్నటువంటి స్థలం వాతావరణం బాగుంటే వాళ్ళ అంతఃకరణం కూడా బాగుంటుంది. అది ఇవన్నీ ఉండాలన్నమాట. పాత్రశుద్ధి ఒకటి ఉండాలి, పాత్రశుద్ధి ఉండాలి, స్థలశుద్ధి ఉండాలి, వస్త్రశుద్ధి ఉండాలి. ఎందుకంటే ఆ పాత్ర అనేది ఇప్పుడు బాగా తోముకోవాలి. రోజు తిన్న తర్వాత మళ్ళీ సప్పేసి ఇప్పుడు కాపాటు తోముకోవాలి. మనం తినేసి అక్కడ పడేయడం అంతే. మళ్ళీ మన్నాడు ఉదయం సర్ఫ్, ఈ మధ్యలో సర్ఫే లేదు. కాశీలో ఏమిటంటే గ్లాస్ నోటి పెట్టారంటే వెంటనే సర్ఫేసి కడుక్కుంటారనమాట. అది ఉండాలి పాత్రశుద్ధి. అదే శివానందాశ్రమం పోతే అక్కడ భోజనాల దగ్గర మళ్ళా ఆకులు ఉండే ఉత్తరాదిలో అందరూ స్టీల్ పల్లెలే. ఎంతమంది వెళ్ళినా ఏదో పూజ విశేషమైన బండారులు అంటే విశేష భిక్షలు ఉంటాయి కదా భోజనాలు. అలాంటప్పుడు ఒక్కటే ఆకులు. ప్రతి వాళ్ళు మఠంలో 100 మంది ఉండి 50 మంది ఉండి రోజు అక్కడికి రోజు ఆశ్రమానికి ఎవరు వచ్చినా భక్తులు వచ్చినా అందరికీ ఈ పల్లెలే అదనమాట. ఏదైనా విశేషణాలు ఒక 1000 మందికో 500 మందికో 100 మందికి భోజనాలు చెప్తారు మహాత్ములకి. ఆ రోజు అన్నీ స్పెషల్ ఉంటాయి. ఆకులు వేరే, కొల్లళ్ళు అవి ఇంత కొల్లళ్ళు పెడతారు నీళ్ళు తాగడానికి మట్టివి. ఇప్పుడంటే మన ప్లాస్టిక్ అక్కడ మట్టివి అన్నమాట. అందులోనే పెరుగు వేసుకోవడానికి మట్టివి, అందులోనే సాంబార్లకు మట్టివన్నీ పెడుతుంటారు. ఇప్పుడు ప్లాస్టిక్ ఇప్పుడు అక్కడ కూడా వచ్చేస్తున్నాయా. సరే, అందుచేత ఏమిటి అంటే ఇది పాత్రశుద్ధి అనేది కావాలి. పాత్రశుద్ధి లేని చిత్తశుద్ధి లేని శివ పూజ లేనరా, పాత్రశుద్ధి లేని పాకమేళరా, బాండశుద్ధిలో అన్నారు కదా, బాండశుద్ధి లేని పాకమేళరా. అందుచేత మనకి ఆ పాత్ర అన్నటువంటిది ఆ శివానందాశ్రమంలో భోజనం అయిపోయినాక మనం కడుగుతాం కదా, సర్ప నీళ్ళు అక్కడే ఉంచుతారు. వేడి నీళ్ళు సర్పేసి పైపులు ఉంటాయి, అందరి కిందకి రావాలి. వచ్చిన తర్వాత తోమిస్తారు. తోమితే చెక్ చేయడానికి ఒక మనిషి జీతం ఇచ్చి ఉంచుతారు. ఆ పాత్రని చెక్ చేసి ఎక్కడ అంటున్నా పెట్టాలి. అర్థమైంది కదా. ఎవరో ఇందులో చంద్రులు ఎవడైనా అక్కడ అంతే. పోయేవాళ్ళందరూ ఒక మాట నేను ఉండదు, వాడి డ్యూటీ అది. పాత్ర బాగులేదు తోమి తెమ్మంటాడు అంతే. అర్థమైందా. అటుమటి వెళ్ళినప్పుడు గబాంతం ఇచ్చేసిన నేను కూడా. ఆ పాత్రకి ఉంటుంది కదా ఇది మన ఈ సర్ఫ్ పౌడర్ దానికి అంటుకోవడం ఉందన్నమాట. ఇంకో వదలలే, అది అన్నీ ఇచ్చేసినాడు. ఇక మళ్ళీ దాన్ని శుభ్రంగా మళ్ళీ కడిగి మళ్ళీ ఇవ్వాలి. అది అలాగే ఉంటుంది. అందుకంటే ఆ పాత్రని శుద్ధిగా ఉండాలన్నమాట. అది శుద్ధి. ఇవన్నీ కొన్ని మనం తెలుసుకోవాలన్నమాట. ఈ విషయాలన్నీ కూడా మలయాచల సంసర్గాత్తు నవేణుశ్చందనాయతే అంతఃసార విహీనానాం రసకేనోపజాయతే.
అంటున్నారు. లోపట ఉండాలి రసం. లోపటంలో మనలో ఉన్న సామరస్యం లేకపోతే బయటికి ఎక్కడి నుంచి వస్తాయి? బయటికి ఉన్నటువంటి వినయ విధేయతలు వేరు. దానికి మన పెద్దవాళ్ళు ఏం పేరు పెట్టారు? నక్క వినయం అంట. నక్క వినయాలన్నమాట. లోపట ఉండాలి ప్రేమ, ప్రీతి, భక్తి. ఈ రసం లోన ఉంటే అది బయటికి చక్కగా ఉంటుంది. లోన ఈ రసం లేదే పైకి యాక్షనే. అర్థమైందా? మనకి పైన యాక్షన్ అంత రసానుభూతి ఉండదు. కాబట్టి లోపల ఉండాలి రసం. అయితే అంటున్నారు మలయ పర్వతం మీద ఉన్నంత మాత్రమున ఒక ఎదురు కర్ర ఏమిటంటే ఆ చందనపు చెట్లు మధ్యలో ఉంది. ఏమిటి? ఎదురుకార. కానీ ఈ ఎదురుకర్రకి ఏనారైనా చందనపు వాసన వస్తుందా? వస్తుందా? రాదు. చందనపు వాసన రావాలంటే చెట్టు లోన నుంచి రావాలి. లోన ఉన్న వాసనే రసం, బయటదేమీ లేదు. బయట దాని మధ్యలో ఇది ఉన్నా దాని వాసన దీనికి పట్టదు. ఇప్పుడు ఏం చేయాలి? మన బీజంలో ఈ రసమైన వాసనని పెంచుకోవాలి. అది పెంచుకున్నాం అనుకోండి, అప్పుడు మరి పెంచుకోవాలంటే ఎట్లా? మరి మనం దానికి ఎరువు వెయ్యాలి. మన ఏ రసం అంటే ఏమిటి? ఆధ్యాత్మిక బీజం అనేదిలోన ఉత్పత్తి చేయాలంటే ఈ సంస్కారాన్ని అలవర్చుకోవాలి. అప్పుడే మన రసం అనేది సామరసం, భక్తి రసమని, యోగ రసమని, ప్రేమ రసమని ఇవన్నీ ఉత్పన్నం అవుతాయి మనలో. అది చెప్తున్నారన్నమాట. అందుచేత ఇదం శరీరం పరిణామపేశలం పతత్యవశ్యం శతచంధి జర్జరం కిమౌషధై క్లిశ్యతి మూఢదుర్మతే నిరామయం కృష్ణరసాయనం పిభా అంటున్నారు. ఇదం శరీరం పరిణామపేశలం. ఈ శరీరం అన్నటువంటిది పరిణామమే కానీ ఒకే రీతిలో ఉండదు. అర్థమైందా? దీనికి ఇన్ని వికారాలు, 6 వికారాలు. పుట్టుట, పెరుగుట, ఇది ఎలాగ ఉన్నది ఒకటన్నమాట. వృద్ధి చెందుట, క్షీణించుట, చివరికి నశించుట. అర్థమైందా? ఈ 6 ఉన్నాయి. మనం ఎంత జాగ్రత్తగా ఉండి తప్పితే ఎవరికైనా ఇన్ని రసాయనాలు సేవించినా ఎన్నాళ్ళు ఉంటుంది ఆ రసాయనం? కొద్ది రోజులే ఉంటారు అంతేగాని లోపల ఆ టైం వచ్చినప్పుడు ఈ పరివర్తన మనకున్న శరీరంలో ఉన్న వికారాలు వచ్చేస్తుంటాయి అన్నమాట. ఎన్ని రసాయనాలు సేవించినా నేను జీవితం వల్ల యవనంగా ఉంటాను అవుతుందా? అది అవదు. పరిణామం, అదే పరిణామం. ఇప్పుడు పండు తీసుకొచ్చాం, ఎంతకాలం రసాయనం పెట్టి ఉంచగలని చెప్పిన దాన్ని 2 సంవత్సరాలు. దానికి ఒక లిమిట్ ఉంటుంది అంతే. 10 రోజులు 20 రోజులు రసాయనం, లేదా 1 నెల. ఎంత రసాయనం ఇచ్చినా దాన్ని కుళ్ళిపోయే స్వభావము ఉంటుంది ఆ పండుకి. దాంట్లో ఫ్రిడ్జ్లో పెట్టాం, ఒక పండు మామిడి పండు తెచ్చి ఎంతకాలం ఉంటుంది? 1 వారం. ఇంకా రసాలు ఇస్తే ఎక్కువ నెల, ఇంకా ఇస్తే 2 నెలలు ఉంటుంది అనుకుంటాం. పండు పండిన తర్వాత ఉంటుందా? అదే మన నమ్మకంతో ఇల్లు పెడుతున్నాను. ఆ తర్వాతకి ఏమవుతుంది? దాని స్వభావం ప్రకృతిలో ఉన్నటువంటిది పరిణామం. అలాగనే మనము ఎన్ని చేసినా ఈ శరీరానికి పతనం మాత్రం తప్పదు. పతనం అనేది ఉంటుంది. అలాగనే ఏ ఔషధముల చేత మనం నిలపడానికి చూస్తామో ఈ శరీరాన్ని కలకాలం ఉంటుందా? ఉండదు. అందుచేత నిన్ను నిరామయునిగా చేసినది, నిన్ను ఏ ఉపద్రవం లేకుండా, ఏ రోగములు లేకుండా. ఆమయం అంటే రోగం, ఉపద్రవం. నిరామయం అంటే ఉపద్రవము, రోగములు లేనటువంటిది. నిన్ను నిరామయం చేసినటువంటిది ఏమిటా అంటే ఆ కృష్ణ రసాయనమే. దాన్ని పివా కాదు. ఆ శ్రీకృష్ణుని యందు అపారమైనటువంటి ఆ భగవంతుని యొక్క ఆ నామరసామృతాన్ని అది సేవించు. అది ఎప్పుడు నీకు కొల్లదు.
ఎప్పుడు వాడని ఫలములు సుండి ఎప్పుడు కుల్లని ఫలములు సుండి అవి ఎప్పుడు వాడని కాయలు ఎప్పుడు కుల్లని ఫలములు అంటే ఏమిటి? భగవద్గీత ఏం చెప్పాడు? భగవద్గీత ఉద్యాన విహారము, అది భగవద్గీతో ధ్యాన విహారం. అయ్యా నువ్వు ఎక్కడ విహారం చేయాలి? ఆ భగవద్గీతనే ఉద్యానం అయిందా? భగవద్గీతో ధ్యానం కాదు, అక్కడ కొంతమంది భగవద్గీతో ధ్యాన విహారము అని చదువుతారు. ఏమిటి? భగవద్గీత ప్లస్ ఉద్యాన విహారం, భగవద్గీతో ధ్యాన విహారం. అందు భగవద్గీత అన్నటువంటి ఉద్యాన విహారంలో మనం చెయ్యాలి. అది ఎలాంటిది? ఎప్పుడు వాడని పువ్వులు సుండి ఎప్పుడు కుళ్ళని ఫలములు సుండి తప్పక మనమా ధన్యవనికి జని తలకొక కొన్నిటి తెత్తమురండి భగవద్గీతో ధ్యాన విహారము అని. అందుచేత మనకేమిటి? అది అన్నమాట. ఇప్పుడు కొల్లవు ఏంటి? ఆ పళ్ళు కొండవు, ఆ పుష్పాలు ఎప్పుడు వాడవు. అందుచేత అయ్యా నీ రసాయనాలు ఎన్ని జీవించిన శరీరమా ఉండవు. అందుకు నీ శరీరాన్ని చక్కగా జన్మజరా మృత్యు ప్రవాహాన్ని దాటాలి అంటే ఆ కృష్ణామృత రసాన్ని అంటే భగవదామృత రసాయనాన్ని కంటే వేరే ఔషధమో లేదు అని చెప్తూ ఉన్నారు. ఏతే సత్పురుషా పరార్థఘటకా స్వార్థాన్ పరిత్యజ్య సామాన్యస్తు పరార్థముద్యమభృతం స్వార్థ అవిరోధేన ते अमी मानुष राक्षसाः परहितं स्वार्थाय निघ्नन्ति ये तु घ्नन्ति निरर्धकं परहितं ते केन जानीमहे. ఇక్కడ మనకి మనం చేసినటువంటి కర్మల్లో 4 రకాలుగా తేల్తారని చెప్తున్నారు. ఎట్లాగా? స్వార్థాన్ పరిత్యజ్య పరార్థ ఘటకాః, ఎవరైతే తన స్వార్థాన్ని విడిచిపెట్టి పరార్థాన్ని ఇతరుల యొక్క ప్రయోజనం కోసం పాటుపడుతూ ఉంటాడో అతడే సత్పురుషుడని పేరు. అర్థమైందా? సత్పురుషులు ఎవరంటే స్వార్థాన్ని పరిత్యజ్య, ఎవరైతే తన స్వార్థ బుద్ధిని వదిలి పరార్థ బుద్ధి ఇతరులకు ఉపకారాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తారో వారెవరు? సత్పురుషుడట. ఇక రెండవది స్వార్థాః అవిరోధేన, తన పనులకి ఏది ఆటంకం లేకుండా తన పనులన్నీ కూడా చక్కగా నెరవేర్చుకుంటూ అప్పుడు పరార్థముద్యమభృత, పరార్థ పనులు చేస్తూ ఉంటాడు. వీడు ఏమి సామాన్యుడు అన్నమాట, మధ్యముడు. ఇది మంచిదే. కుటుంబంలో తన పని తాను చేసుకుంటూ ఇతరులకు చేయడం పర్వాలేదు. మధ్యమత్వం చెందినా మనం ఇప్పుడు అంత ఉత్తమానికి వెళ్ళాలంటే అవుతుందా? మనం ఇంతవరకు ఉంటే చాలు. ఈ ప్రకారంగా వెళితే అది. ఇంకా స్వార్థాయ ఏ స్వార్థాయ పరహితం నిఘ్నంతి తే అమీ మానుష రాక్షసాః. కొంతమంది ఏమిటి తెలుసా? తన స్వార్థం కోసం పరులు నష్టపోని, ఆ పరుల యొక్క కార్యాలు చెడిపోని, కానీ ముందేం కావాలి? తన పని కావాలి. ఇతరులు నష్టపోయినా, ఇతరుల కార్యాలను విఘ్నపరిచైనా, ఇతరుల కార్యాలు ధ్వంసం చేసైనా, ఇతరులను బాగా ఏదో విధంగా బాధించైనా తన కార్యాన్ని సాధించుకుంటాడు. వీళ్ళని మానుష రూపంలో ఉన్నటువంటి రాక్షసులని పేరునమాట వీళ్ళు. ఇంకా కొంతమంది ఏ తుఘ్నంతి నిరర్ధకం పరహితం తే కేన జానీమహే. వీరు ఎలాంటి వాళ్ళు? ఇక నిరర్ధకముగానే పనులు చెడగొట్టేవారి అని తెలుసుకోవాలి. వారు ఇంకా కొంతమంది ఉపాధి ఒకడేం చేసినాడు? తన స్వార్థాన్ని కోసం ఇతరుల్ని
ఇంకొకరికి ఏమిటంటే అది తన స్వార్థము లేదు, ఏమీ లేదు. ఇక వాడు ఎల్లప్పుడూ ఇతరులు ప్రారంభించిన పనులు చెడగొట్టడమే వాడి పని. అది తనకు లాభం లేదో ఇతరుల లాభానీయుడు. వీడు చెప్పుకోవడానికి కూడా వీళ్ళేటువంటి పరమ నీచుడు అటు వీడు. అర్థమైందా? అనడానికి కూడా వీలు పడదు వీడు, అంత నీచుడు వీడు. అది అందుచేత మనము ఏం చేయాలి? ఏమైనా సరే మన పని చూసుకుంటూ ఇతరులకు పనులు చేయడం ఇది ఒక తరగతి. పూర్తిగా మనం ఇతరులు చేయాలని అవుతుందా? అది అటువంటి సత్పురుషులు వాళ్ళు ఇంకా ఉత్తములు, వాళ్ళకి పూర్వజన్మ పుణ్యం ఉంది కాబట్టి వారు అది చేస్తారు. కాబట్టి ఈ సామాన్యంగా మనం స్వార్థాన్ని తనకి విరోధాన్ని కలిపెట్టుకోకుండా కొంతమంది అంటారు కదా, తనకు మారిన ధర్మం ఎక్కడైనా ఉందాయా అని అంటారా లేదా? తనకు మారిన ధర్మమో లేదు అంట. అందుచేత మనము తనకు మారిన ధర్మాన్ని చేసుకోవడం స్వార్థం విహాయ. తన నష్టం వచ్చినా పర్వాలేదని బలిచక్రవర్తి ఇచ్చేసినాడు. అహంకారి చెప్పినాడు తనకు మారిన ధర్మం చేయకూడదని. ఎవరు? శుక్రాచార్యుడు. కానీ ఆయన మాత్రం స్వార్థం విహాయ తన ప్రయోజనాన్ని చూసుకోకుండా అడిగిన దాన్ని ఇచ్చేసినాడు. అది ఎక్కడో ఒకటి అంతే. ఆ పేర్లన్నీ మనం పెట్టుకొని చేసామంటే కానీ తన పని చూసుకొని అయితే ఏదైనా పని చేసేటప్పుడు ఏం చెప్పింది శాస్త్రం? ప్రథమం గురుకార్యం, ద్వితీయం దైవకార్యం, తృతీయం అతిథి కార్యం, చతుర్థం స్వాత్మకార్యం. మొట్టమొదట గురుకార్యాన్ని చేయాలి మొట్టమొదటి, తర్వాత దైవ కార్యాన్ని, తర్వాత అతిథి కార్యాన్ని, తర్వాత తన కార్యాన్ని. అని కొన్ని విషయాల్లో మనం చేయవలసినప్పుడు అదే అన్నమాట. అందుకని ఈ విధంగా మనం చక్కగా ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలి. ఇవన్నీ ఏమిటి? సంస్కారం యొక్క విశేషాలు. మనం సంస్కరింపబడాలి. ఇప్పుడు ఒక మలినమైనటువంటి బంగారం కానీ అది సంస్కరింపబడాలంటే మామూలుగా సంస్కరింపబడతాదా? దాని అగ్గిలో వెయ్యాలి, దాని శుద్ధితో కొట్టాలి, దానిలో ఉన్న మాలిన్యాన్ని తీయాలి. ఆ సంస్కారం చేస్తేనే అది తనలో ఉన్నటువంటి మాలిన్యాన్ని పోగొట్టుకోప్పుడు ఉంటుంది. అది మరి సంస్కారం దానికి చేయకపోతే ఎన్నైనా ఉంటుందా? మనం కూడా ఏమిటి? సంస్కరింపబడాలి. అది అన్నమాట. సంస్కరింపబడాలి. సంస్కారం చేసుకుంటాం కానీ సంస్కారం ఏ సంస్కారం? కొన్ని సంస్కారం కొత్తగా ఒక అక్షరాభ్యాసం సంస్కారం అలాగనే ప్రతిదీ కొన్ని పనులు సంస్కారం. అయితే ఏం చేయాలి? ఇప్పుడు మనలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఆశ్రయ సంబంధమైన గుణాలు, ఆ గుణాలను మార్చుకొని దైవ గుణాలను మనము చేర్చుకోవాలి. అది మనకు సంస్కరింపబడడం అన్నమాట. సంస్కారం అంటే ఏమిటి? ఇది సంస్కారం చేయడం అంటే అది. అందుచేత ఎవడు సంస్కరింపబడతాడో వాడు ఏమైపోతాడు? ఇహలోకములోను ధన్యుడే, పరలోకంలోను ధన్యుడే, వచ్చే జన్మ కూడా వారికి ధన్యత్వమైన జీవితం వస్తుంది. కాబట్టి అందరూ కూడా అటువంటి సంస్కరింపబడి సత్కర్మనిష్ఠులమై భగవద్భక్తులమై ఆత్మజ్ఞాన సంపన్నులమై బ్రహ్మానందముతో విరాజిల్లున్నట్లు ఆ గురుదేవులు శ్రీకృష్ణ పరమాత్మ అందరికీ ఇచ్చి అనుగ్రహించుగాక. ఓం సహనా భవతు గుణత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.